వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఈరోజు మనతో పాటు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ గారు ఉన్నారు. ఆ పీసీ ఘోష్ కమిషన్ ముందు కేసీఆర్ గారు విచారణకు హాజరయ్యారు. సార్ ఎలా చూడొచ్చు సార్ దీన్ని? అంటే కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా రేవంత్ రెడ్డి గారు పెట్టిన కేసు ఇది. కేసీఆర్ గారి కుటుంబాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, తద్వారా లబ్ధి పొందాలని చేసిన ప్రయత్నంలో భాగం ఇది. కాళేశ్వరం నిజంగా కూడా తెలంగాణలో అతిపెద్ద అద్భుతం, మొత్తం ప్రపంచంలోనే అద్భుతం. దానివల్ల 45 లక్షల ఎకరాలకు ఇలా సాగునీరు అందింది. తద్వారా భారతదేశంలోనే నెంబర్ 1 స్థానానికి ధాన్యం ఎగుమతికి దిగుబడికి ముఖ్య కారణమైంది. అటువంటి ప్రాజెక్ట్ని పట్టుకొని దాదాపు 2 పిల్లర్లు కొంచెం క్రాక్ వస్తే దాన్ని రాజకీయం చేసి ఏదో విధంగా బురద జల్లాలనే కేవలం ఒక ప్రయత్నంలో భాగం. ఇలా గుజరాత్లో ఒక బ్రిడ్జ్ పడిపోతే ఎంక్వైరీ లేదు, ఎస్ఎల్బీసీ టనల్లో కూలిపోయి 9 మంది చచ్చిపోతే ఎంక్వైరీ లేదు, ఇంకెన్నో కార్యక్రమాలు చేసినా కానీ ఇలా పెద్దవాగు గేట్లు కొట్టుకుపోతే ఎంక్వైరీ లేదు. కానీ కేవలం కాళేశ్వరం 2 పిల్లర్లు క్రాక్ వచ్చినాయి కాబట్టి దాని మీద ఎంక్వైరీలు వేసి ఇంత రాద్ధాంతం చేస్తుండ్రు. కడిగిన ముచ్చంలాగా కేసీఆర్ గారు అన్ని ప్రశ్నలకు జవాబిచ్చి బయటపడతారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటారు, కాంగ్రెస్ వాళ్ళు అంటారు. దీని ఎలా చూడాలి? 86,000 కోట్ల ప్రాజెక్ట్ అది. దాంట్లో 1,00,000 కోట్లు అవినీతి జరిగిందంటే మూర్ఖులు అన్నట్టే ఇవ్వాలి. ఇంతకన్నా మనం ఏం చెప్పలేము కూడా. తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. సాధ్యమైద్దా? మరి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తున్నా నువ్వు కూర్చున్న సెక్రటరీ వదిలిపెట్టి వేరే దగ్గర కూర్చోవాలి. ఇంట్లో కూర్చొని నువ్వు నడిపి సెక్రటరీ, నువ్వు యాదగిరి గుట్ట పోయి పూజలు చేస్తున్నావు, అక్కడ పూజలు చేయకుండా ఇంకా వేరే దగ్గర పూజలు చేయాలి. అంటే కేసీఆర్ గారు కట్టిన ప్రతి దాన్ని మీరు ఎంజాయ్ చేసుకుంటా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అనేది నీ మూర్ఖత్వం. అవినీతి జరగలేదంటారా కాళేశ్వరంలో? ఏ ఒక్క రూపాయి అవినీతి జరగలేదు. కేవలం అవినీతి జరిగిందని చెప్పి తప్పుడు ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందామనే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారిది. మీకు ఓన్లీ నోటీసులు ఇస్తేనే బీఆర్ఎస్ వాళ్ళు అంతా హంగామా చేస్తున్నారు. నా కూతురు పెళ్లికి లేకుండా నన్ను అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. మరి దీని ఎలా చూడచ్చు? అదే విషయం అంటున్నా. నువ్వు జైల్లో పెట్టినామంటే నువ్వు డబ్బుల మూటలతో దొరికిపోయిన వడ్డంగా కాబట్టి నేను జైల్లో పెట్టింది. అయినా 10 సంవత్సరాలు అవుతుంది, ఇంకా దాని మీద ఎటువంటి నిర్ణయం జరగలేదు. ఆ రాజకీయ కక్షతోటే నువ్వు పరిపాలనా పగ్గాలు నీ చేతికి అందిస్తే అన్ని పక్కకు పెట్టి పేద ప్రజల సంక్షేమాన్ని పక్కకు పెట్టి కేసీఆర్ కుటుంబం మీద పగ తెచ్చుకుందామని చేస్తున్న ప్రయత్నం నిజంగా చిల్లర రాజకీయాలు. నేను తొడగొట్టాను, కేసీఆర్ని గద్దె దించాలనుకున్న దించానని చెప్పి మాట్లాడారు ఒక మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు. ఆయన తొడగొట్టేది గద్దె దింపేది ఇలా ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. దాన్ని ఆయన ఛాలెంజ్ చేస్తే మనం ఏం చెప్పలే, ఆయన మూర్ఖత్వం. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. మనతో పాటు శంకర్ నాయక్ గారు ఉన్నారు. పీసీ ఘోష్ కమిషన్ ముందు కేసీఆర్ గారు విచారణకు హాజరయ్యారు. అసలు దీని గురించి మాట్లాడదాం. సార్, పీసీ ఘోష్ కమిషన్ ముందు కేసీఆర్ గారు విచారణకు హాజరయ్యారు. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటారు కాంగ్రెస్ వాళ్ళు. దీన్ని ఎలా చూడొచ్చు? అసలు కాళేశ్వరం ప్రాజెక్టే 1,00,000 కోట్లు. 1,00,000 కోట్లు అవినీతి జరిగిందంటే ఎవడన్నా నమ్ముతాడా అన్న? చెప్పు, మీరు చెప్పండి. ప్రాజెక్ట్ కాస్టే 1,00,000 కోట్లు కాలేదు. అలాంటప్పుడు 1,00,000 కోట్లు అవినీతి ఎట్లా జరుగుతుంది? వాడికి ఏమైనా సిగ్గు శరం ఉందా? మాట్లాడేటప్పుడు కొంచెం సిగ్గు శరం ఉండి మాట్లాడాలి. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టబట్టే కొన్ని లక్షల ఎకరాలకు నీళ్లు బాగుతున్నాయి. రైతు, అన్నం పెట్టే రైతు చాలా సుఖశాంతులతో ఉన్నారు. ఇవాళ రైతు బంధు, రైతు బీము, రైతు రుణమాఫీ ఇవన్నీ కేసీఆర్ కాదా? ఇవాళ తెలంగాణలో ఆయన సీఎం అయిందంటే ఆ కృషి ఎవరిది? ఆయన 14 సంవత్సరాలు పోరాడి కొట్లాడి ఆయన ప్రాణాన్ని దురపాలంగా ఇచ్చేసి ఆయన తెలంగాణ రాష్ట్రం తీసుకురాకుండా నన్ను రాళ్లతోటి కొట్టి చంపండి అని చెప్పిన నాయకుడు కేసీఆర్ కాదా? ఇవాళ కర్షకులు, కార్మికులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సబండ జాతులను పిరికేడు జనములతోటి లక్షల మంది కూడగొట్టుకొని తెలంగాణ రాష్ట్రం సాధించి ఎంతో బలిదానాలపై సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ ఎంత అభివృద్ధి చేసినో మన అందరికీ తెలుసు. అలాంటి అభివృద్ధి చూడకుండా ఏదో కోడిగుడ్డు మీద ఈక పీకుదామని చెప్పేసి ఆ నోటీసులు కేసీఆర్కి ఏమవుతుంది? ఒక ఇంటికి రాలినంత కాదు, అందరికీ తెలుసు. ఇవాళ ప్రజలు మోసపోయారు. ఈయన మాట్లాడే మాటలకు, మోసపూరితమైన మాట్లాడకు, ఓ తులం బంగారం ఇస్తా, 2,500 ఇస్తా, 2 లక్షలు ఇస్తా, మాయ మాటలు చెప్పేసి గద్దె ఎక్కిన తర్వాత ఏదో తెడ్డు చూపెట్టి ఇవాళ ప్రజలు మోసపోయి ఏడుస్తున్నారు. ప్రజలు తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. దీన్ని ఎలా చూడొచ్చు? సాధ్యమైద్దా? ఆయన హౌ ఇట్ ఈజ్ పాసిబుల్? అవుతుందా? ఇప్పుడు ఆయన కట్టిన సెక్రటరీలోనే కూర్చుంటున్నాడు కదా, మరి ఆయన అనుమానం లేకుండా చేస్తాడా? పక్కనే బాబాసాహెబ్ అంబేద్కర్, భారతదేశంలో నేను 125 అడుగుల స్టాచ్యూ ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన అందరి వాడు, రాజ్యాంగం రాసిన రాజ్యాంగకర్త. మరి అది చూస్తాడా?
ఈ తర్వాత మీ అమరవీరుల శుభం ఇక్కడనే కనబడుతుంది. ఇది చేస్తాడా? ఇవాళ అన్ని ఎమ్మెల్యేల క్వార్టర్స్ అన్ని ఎవ్రీథింగ్ ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు అనుకోని అన్ని అభివృద్ధి చేసిండు. ఎక్కడ ఏం చేస్తాడు ఈయన? గాలి కొట్టుకుపోతాడు ఈయన గాలికి. ఏదో చేసి ఏం లేక పని పాట లేక అభివృద్ధి చేయలేక అడ్మినిస్ట్రేషన్ తెలియక అంతా ఏదో చెప్పేసి పుబ్బం గడుపుకోవడం జరుగుతుంది కాంగ్రెస్కు. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులకు కానీ రేవంత్ రెడ్డి కానీ సిగ్గుశరం ఉంటే మీరు ఇచ్చిన హామీలు 420 హామీలు కానీ 6 గ్యారెంటీలు కానీ ప్రజల గురించి ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఓన్లీ కక్ష సాధింపు చర్యలు అనుకోవచ్చా? ఎస్, ఎగ్జాక్ట్లీ కక్షపూరితమే. ఏం పని లేదు కక్ష. రాజకీయ నాయకుడు ఎట్లా ఉండాలంటే ఒక్కసారి సీఎం అయినాక సీఎం పదవి ఏంది, సీఎం ఏం చేయాలి అని చెప్పేసి ప్రజల గురించి ఆలోచించాలి. కానీ కక్ష సాధింపు ఏదో కేసీఆర్నేమో ఏం చేస్తావు? కేసీఆర్ను ఏమి చేయలేవు, ఒక ఈక కూడా పీకలేవు. మీకు నోటీసులు ఇస్తేనే ఎంతగానో గించుకుంటున్నారు, నన్ను జైల్లో వేశారు, నా కూతురు పెళ్లి కూడా లేకుండా అని చెప్పి మాట్లాడడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. దీని కాదన్న, ఆయన ఏం తప్పు చేస్తే తీసుకుపోయారు? ఇప్పుడు నిన్నెందుకు తీసుకోపోలే, నన్నెందుకు తీసుకోపోలే? ఏదో తప్పు చేస్తేనే కదా తీసుకుపోయింది, అవునా కాదా? ఎస్ ఆర్ నో? అరే చట్టం పని చట్టం చేస్తుంది. దానికి కేసీఆర్, శంకర్ నాయక్, కేటీఆర్ చేయరు. చట్టం పని చట్టం చేసింది. దానికి కేసీఆర్ చేసిండు, అది చేసిండు అని చెప్పేసి అభద్రతా భావంతో భ్రమపడితే అది తప్పు కదా. అదంతా తప్పు. ఇప్పటికైనా ఆయన చేసిన తప్పులను సరిదిద్దుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి ఆయన పనులలో నిమగ్నం అయితే మంచిది.